అంటే సావు నోట్లే తలకాయ పెట్టి వచ్చిండు కేసీఆర్ కాబట్టి ఆ రోజు సరే మంచో చెడో పోరాడిండు అని చెప్పేసి ఓట్లు వేసారు అనుకుందాం. అటువంటి ఉద్యమం తయారు కావాలంటే ఎట్లా తయారవుతుంది మళ్ళీ? కేసీఆర్ మీరు ఈ మాట అన్నప్పుడల్లా సావు నోట్ల తలకాయ పెట్టి అన్నప్పుడల్లా ఇది ఒక థర్డ్ క్లాస్ స్టేట్మెంట్, ఇదంతా ఎంతో ఫాల్తూ స్టేట్. సరే ఫస్ట్ క్లాస్ స్టేట్మెంట్ ఏందో మీరు చెప్పాలి. నేను బరాబర్ చెప్తాను. అసలు ఉద్యమాలు చేసింది వేరు, దాన్ని కేసీఆర్ వాడుకున్నాడు, ఓట్ల రూపకంగా రాజకీయ పార్టీ పెట్టి వాడుకున్నాడు. గద్దర్ తెలంగాణ పాట వాడితే జనం అట్రాక్ట్ అయింది, విమలక్క వాడితే జనం అట్రాక్ట్ అయినారు, గోరెటెంకన్న వాడితే జనం అట్రాక్ట్ అయినారు, గూడ అంజయ్య వాడితే పోయినరు, మా అంతర్పులు నాగరాజు డ్యాన్స్లు వేస్తే పోయినరు, మా బోటోలం ఉపన్యాసాలు ఇస్తే పోయినరు విద్యార్థులు. ఇవన్నీ చైతన్యవంతులు అయిన తర్వాత వీళ్ళందరూ ఎవరు ఎలక్షన్స్లలో ఓట్లలో నిలబడలే, కానీ ఓట్లలో నిలబడే పార్టీ ఒకటే టీఆర్ఎస్ అయింది కాబట్టి వాళ్ళకి ఓట్లేసారు. సో ఇంతమంది కష్టపడుతుంటే ఈవెన్ త్యాగాలు చేసిన తర్వాత కూడా ఏ వేణుగోపాల్ రెడ్డో, మా యాదిరెడ్డో, మా సాయో, సుమన్లో వరంగల్ ట్రైన్ గడ్డం పోయి నిలబడి ఛాతీని తనాయించి జెండా బట్టి జై తెలంగాణ పోయారు. సువర్ణ నోట్ల బట్ట పెట్టుకొని కావచ్చు, వీళ్ళు కావచ్చు, మా నాగరాజు కావచ్చు, పృథ్వీరాజు కావచ్చు, ప్రవీణ్ నాయకులు కావచ్చు, మొట్టమొదటి ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళందరూ వీళ్ళొక రాజకీయం గురించి ఆలోచించాలి, తెలంగాణ విముక్తి గురించి. సో దీంతో లేచినటువంటి మూవ్మెంట్ అంతా కూడా దాన్ని ఓట్ల రూపంగా మలుచుకొని కేసీఆర్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారు తప్ప ఈ సావు నోట్లే తలకాయ పెట్టుడు, ఇవన్నీ సావు నోట్లే తలకాయ పెట్టి పులి నోట్ తలకాయ పెట్టిన వదులుతుంది ఎక్కడన్నా కథం పట్టించేస్తుంది. అవన్నీ ఫాల్తూ ముచ్చట్లు, పులి లేదు పిల్లి లేదు, అన్ని ఉట్టి ఫాల్తూ థర్డ్ క్లాస్ మాటలు అవన్నీ. దాన్ని ఒక నెరేటివ్ బిల్డప్ చేస్తున్నారు వాళ్ళంతా.